ప్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో అయితే ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు మనం ఆయిల్లో ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులో అయితే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో అయితే నేనైతే రొయ్యలు అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో అయితే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినేప్పుడైతే కారం ఎక్కువ వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే మేమైతే కొంచెం మీడియంగా తింటాం కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది 20 minutes మనము ఆయిల్లో 2 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. 20 minutes మనం బాయిల్ చేసేసుకుందాము. ఆయిల్ అనేది పైకి తేలాలి ఫ్రెండ్స్. ప్రాన్స్ కర్రీలోకి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే కొంచెం గసగసాలు, అలాగే 2 జీడిపప్పులు కొంచెం మెత్తగా మనము మిక్సీ పట్టి ఇదిగోండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. థిక్నెస్ కోసం అయితే నేనైతే ఇందాక పౌడర్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్ కూడా వేసేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.